నమస్కారం. అద్దంకి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అద్దంకిపట్నంలో చైన్ స్నాచింగ్. పోలీసుల అదుపులో నిందితుడు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సమావేశం. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచన. అద్దంకిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా. 191 మందికి ఉద్యోగాలు. యోగాంధ్ర వారోత్సవాలను వచ్చే నెల 21 వరకు నిర్వహించాలని బాపట్ల కలెక్టర్ వెంకటమురళి ఆదేశాలు జారీ చేసినట్లు అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది 300 మందిని రిజిస్ట్రేషన్ చేసేలా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఈ నెల 28లోగా ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. రేపు జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినానికి సంబంధించి గౌరవ కలెక్టర్ గారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వార్డు సెక్రటరీస్ అందరితో కూడా మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి ప్రతి సెక్రటరీ కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరైతే యోగాలో పార్టిసిపేట్ చేస్తారో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారు అనే దాని మీద ఒక సర్వే చేయబడడం జరుగుతూ ఉంది. మన అద్దంకి అర్బన్లో 30,000 మందిని రిజిస్టర్ చేయాలనేది టార్గెట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి సెక్రటరీ, ప్రతి ఆర్పీ మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన డేటాని అందజేసి అందులో ఓటీపీ అడుగుద్ది. ఓటీపీ కూడా రిజిస్ట్రేషన్కి వాళ్ళకి అందజేస్తే మనం జిల్లాలో మొదటి స్థానంలో ఈ రిజిస్ట్రేషన్ మొదటి స్థానంలో ఉండేటట్టు ప్రతి పౌరుడు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. అద్దంకిలోని పాఠశాల సమీపంలో ఇటీవల గొలుసు అపహరణపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అద్దంకి సీఐ సుబ్బరాజు వివరాల మేరకు పూలుకొస్తున్న బాలిక మెడలో స్కూటీపై వచ్చిన ఓ దుండగుడు బంగారు గొలుసు అపహరించుకెళ్లాడు. నిందితుడు సాయినాథ్ బాబును అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. నిందితుడిపై గతంలో అనేక కేసులు ఉన్నాయి. అద్దంకిలోని అన్ని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అలాగే ప్రభుత్వం యోగా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నందున ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. మైగ్రేటెడ్ విత్ ఏపీ అనేది ఇంకా 131 క్యాప్చర్ చేయాలి. అదొకటి. హౌస్ హోల్డ్ యాడింగ్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. పెండింగ్ టు బి యాడెడ్ అద్దంకి 8,333 ఉన్నాయి. మీరు హౌస్ హోల్డ్ కంపల్సరీ వెళ్తారు కాబట్టి ఆ ఇంట్లో ఎవరైనా యాడ్ చేయాల్సిన ఉంటే మీరు హౌస్ హోల్డ్ యాడ్ చేయండి. అద్దంకిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 11 కంపెనీలతో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 347 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఇందులో 191 మంది వివిధ కంపెనీలకు సెలెక్ట్ అయినట్లుగా ప్రిన్సిపల్ లాజారేష్ బాబు తెలిపారు. ప్రభుత్వ నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు విస్తృతంగా నిర్వహిస్తుందని చెప్పారు. అద్దంకి మండలంలో నేటి నుంచి జూన్ 21 వరకు పారిశుద్ధ్యం, ఇంటింటి నుంచి చెత్త సేకరణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ సింగయ్య శుక్రవారం తెలిపారు. గ్రామ పంచాయతీలలో రోడ్ల వెంట చెత్త కుప్పలు, పేడ దిబ్బలు తొలగించడం, చెత్త నుంచి సంపద తయారు చేసేలా చర్యలు తీసుకోవటం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టారన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ బాపట్ల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి జూన్ 21 తేదీ వరకు పారిశుద్ధ్యం మీద మరియు ఇంటింటి నుండి చెత్త సేకరణ మరియు దాన్ని సిద్ధాంతపరంగా ప్రాసెస్ చేసే దాని మీద ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది. అన్ని గ్రామ పంచాయతీలు కూడా రోడ్ సైడ్ ఉన్నటువంటి చెత్త కుప్పలన్నింటినీ తొలగించాలి. అలాగే చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలన్నింటినీ కూడా పూర్తిగా పనిచేసేటట్టుగా చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో ఇంటింటి నుంచి చెత్తని తడి చెత్తగాను, పొడి చెత్తగాను సేకరించే విధానాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. 100కి 100% చెత్తను సేకరించడమే కాకుండా దాన్ని ఎక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేయకుండా ప్రాపర్గా డిస్పోజ్ చేసి శాస్త్రబద్ధంగా దాన్ని ముగింపు పలకాల్సి ఉంది.
దీని మీద పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లందరూ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాను. అద్దంకి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం వాసవి మాతకు పట్టు వస్త్రాలు పూలమాలతో అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు స్వర్ణ సుబ్బారావు వాసవి మాతకు చక్రస్నానాలు, అభిషేకాలు, కుంకుమ పూజలు జరిపించారు. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారికి కాయా కర్పూరం సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అద్దంకి వెలుగు కార్యాలయంలో శుక్రవారం డ్వాక్రా రుణాల రికవరీపై ఏపీఎం కోటేశ్వరరావు, వివోఏలు, గ్రామ సంఘాల అధ్యక్షులతో సమీక్ష నిర్వహించారు. డ్వాక్రా మహిళలు నెలవారీ బ్యాంకులకు కట్టవలసిన శ్రీనిధి, ఉన్నతి రుణాలు ఈ నెలాఖరులోపు చెల్లింపులు జరగాలన్నారు. గ్రామ సంఘాల పనితీరుపై సమీక్షించారు. సిసిలు బ్రహ్మయ్య, శ్రీనివాసరావులు పాల్గొన్నారు. తీసుకొని కడుతూ ఉన్న గ్రూపులు రెగ్యులర్గా బ్యాంకులోనూ పొదుపు జరుగుతూ ఉన్నటువంటి గ్రూపులు ఉంటాయి కొన్ని, వాటిని కూడా మనం పట్టించుకోకుండా రిపీటెడ్ లోన్లు చేస్తున్నాం కొన్ని చోట్ల. అది చేయకూడదు. స్త్రీనిధి, ఉన్నతి రుణాలని ఎట్టి పరిస్థితుల్లో స్త్రీనిధి రుణాలు అయితే ఖచ్చితంగా ఎల్లుండికి 25వ తేదీకి ఎట్టి పరిస్థితుల్లో అందరూ ట్రాన్స్ఫర్ పెట్టాలి, లేదా పేటిఎం ద్వారా రీపేమెంట్ చేయించాలి. ఇది శ్రీనిధి గురించి. ఉన్నతి లోన్స్ మాత్రం ఈ ఎండింగ్ లోపు, ఈరోజు 23, ఇంకొక వారం రోజులు ఉంది నెల, మే 31 లోపు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి డిఓ నుంచి కనీసం కొంత అమౌంట్ అయినా సరే, 2-3 నెలల అమౌంట్లు అయినా సరే, ప్రతి గ్రూప్ ఉంటారు కదా, 2 గ్రూపులు 3 గ్రూపులు తీసుకుని ఉంటారు, వాళ్ళ నెలవారీ కట్టాల్సిన వాయిదాలు కనీసం 2-3 వాయిదాల సొమ్ము అయినా సరే ప్రతి డిఓ నుంచి రికవరీ రావాలి. రైస్ కార్డుకు సంబంధించి 7 రకాల సేవలను సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని అద్దంకి తహసీల్దార్ శ్రీచరణ్ శుక్రవారం తెలిపారు. కార్డుల వ్యక్తులను జోడించడం, బియ్యం కార్డు విభజన, వ్యక్తిని తొలగించడం జరుగుతుందన్నారు. ఆధార్ సీడింగ్ కరెక్షన్, అడ్రస్ చేంజ్, రైస్ కార్డ్ సరెండర్ చేసుకోవచ్చన్నారు. మ్యాపింగ్ అయిన సచివాలయ పరిధిలో మాత్రమే బియ్యం కార్డు అప్లై చేసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెప్మా ఆర్పీలకు మున్సిపల్ మేనేజర్ శ్రీదేవి సూచించారు. శుక్రవారం అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆర్పీలతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో డోర్ టు డోర్ సందర్శించి యోగా ఆవశ్యకతను వివరించాలన్నారు. యోగా డేలో పాల్గొనున్న సభ్యుల వివరాలను శనివారం లోపు యాప్లో నమోదు చేయాలన్నారు. మెప్మా అధికారిని శ్రీలత పాల్గొన్నారు. జరుగుతుంది, అదందరికి కూడా మీకు తెలిసే ఉండొచ్చు. మనకి మధ్య 1 వీక్ ముందే దాని మీద బాగా మంచిగా న్యూస్ వస్తుంది. దానికి సంబంధించి మనము ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ప్లస్ మున్సిపాలిటీలో వాటిలో కూడా మనం కూడా యోగా డేలో కండక్ట్ చేయాలి. దానికి సంబంధించి మన అద్దంకి పట్టణానికి 30,000 టార్గెట్ ఇచ్చారు మనకు సీఎం గారు. అదేంటంటే మీకు గ్రూపులు ఉన్నాయి కదా, మీకు వచ్చేటప్పటికి 8,700 ఉన్నాయి కదా మీకు ఉన్నారు, వాళ్ళని ఇంటూ 3 వేసుకున్నట్టయితే మీకే 24,000 మంది అయిపోతారు. ఫాస్ట్గా మనకు ఈ రోజు నుంచి మనం రేపు సాయంత్రం లోపు అయిపోవాలి. మీరు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలి. అంటే మీ గ్రూపులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి, మొబైల్ ఆల్రెడీ లింక్ వచ్చింది, దాని విషయం గురించి కూడా మనకి మీకు పవన్ వాళ్ళ లింక్ మీకు పెడతాడు. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ తీసుకున్నట్లయితే మనం లాగిన్ అవ్వగలం. అదంగా సమాప్తం. తిరిగి రేపటి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.